ఆపండి, ఎక్కడ పనులు అక్కడ ఆపండి. ఎవరయ్యా కాంట్రాక్టర్? పనులు ఆపండి. ఏంటి ప్రాబ్లం? వైలేషన్ సార్, వెంటనే పడగొట్టమని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఏంటి ఆడుకుంటున్నారా? అన్ని క్లియరెన్స్ తీసుకుని 1,00,00,000 కోట్లు ఖర్చు పెట్టి 300 పని అయిపోయాక ఇప్పుడు వచ్చి వైలేషన్ చేసినట్టు. సార్, ఈ ఏరియాలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వస్తుంది. ఏంటి అక్కడే ఉన్నారు? ఇక్కడ ఏమైనా పని ఆగిందో చీరేస్తాను. నా మీద చూపడతారే? నేను కేవలం గవర్నమెంట్ సర్వెంట్ ని, నా డ్యూటీ నేను చేస్తున్నాను. కావాలంటే వెళ్ళి మినిస్టర్ తో మాట్లాడుకోండి. అధికారుల సంతకం పెట్టినంత మాత్రాన సరిపోతుందా? మరి మినిస్టర్ గా నేనెందుకున్నట్టు? మీరు ముందు రావాల్సిన నా దగ్గరికి కదా. సారీ సార్, ముందుగా మీ దగ్గర రాకపోవడం తప్పే. ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి. ఇట్స్ టూ లేట్. ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. కట్టడం కూడా పూర్తవుతుంది సార్. ఇప్పుడు ఆపమంటే నేనేం కాను సార్. నేను ఇంతవరకు ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. హెల్ప్ చేయండి ప్లీజ్. మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? భగవంతుడా, అదే ప్రశ్న. 200 కోట్లు. అందులో ఒక 25% 50C మా సంక్షేమ నిధికి ఇవ్వండి, పని చేయిద్దాం. 50 కోట్ల? ఏంటి సార్ నోరెళ్ళ పెడతారు? క్యాపిటేషన్ ఆపరేషన్ అని లక్షలు తీసుకుంటారు. ఏదో విధంగా ఏడాది లోపు లాగేస్తారు కదా. నేనేం డబ్బు సంపాదించడానికి ఈ ప్రాజెక్ట్ మొదలెట్లేదు సార్. మొదట్లో అందరూ ఇలాగే అంటారు సార్. ఇప్పుడు ఉన్నట్టుండి 50 కోట్లకు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు? ఉన్న డబ్బంతా ఇందులోనే ఇన్వెస్ట్ చేశాం. మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఆదిశేషి గారిని ఇచ్చే ప్రెషర్, అసలు ఈ వైలేషన్ ప్రాబ్లం లేవదీసింది ఆయన. వారిని మీరు నేను చెయ్యాలంటే 50C ఇస్తేనే కుదురుతుంది. ఓ మంచి పని చేయడానికి కూడా 50 కోట్లు లంచం ఇవ్వాలా సార్? అందుకే నేను ముందే చెప్పాను కుదరదు సార్. ప్లీజ్ సార్. శివాజీ ఒక్క నిమిషం. దొంగ రాస్కల్స్. శివాజీ, వీళ్లతో మాట్లాడి ప్రయోజనం లేదు. అడుగు ముందుకు వేశాం, ఇక తిరిగి వెనక్కి పోలేం. కరెక్ట్ గా గురి చూసి దెబ్బ కొట్టాడు ఆదిశేషు. అప్పో సొప్పో చేసైనా వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు శివాజీ. వెళ్దాం పదా. ఈ ఇంటి మొదటి డాక్యుమెంట్స్ ఇవ్వండి. కన్స్ట్రక్టెడ్ ఏరియా 8,750 స్క్వేర్ ఫీట్ సార్. మీరు అడిగిన లోన్ అమౌంట్ కి ఇల్లు ఒకటే తాకట్టు పెడితే సరిపోదు సార్. ఇవిగో సార్, శివాజీ సొంత స్థలం, తోట, బాండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్. ఇందులో ఇంటూ పెట్టిన చోటలా సంతకం పెట్టండి. బాధపడకు శివాజీ, జరగబోయే మంచిని మాత్రమే తలుచుకో. తొందరగా జరగాలి. హాయ్ ఉమాదేవి, హ్యాపీ దీపావళి. వచ్చేసారు. అమ్మమ్మ, ఆ బీరంపల్లి గ్రూప్ మళ్ళీ వచ్చేసింది. అయితే వెళ్ళా తలిపి. అలాగే. అమ్మా, వాళ్ళు లోపలే కూర్చున్నారు. మా హ్యాపీ దీపావళి. ఆ రోజే మీకు మాకు రామరామని చెప్పేశారు కదా, ఇలా చీటికి మాటికి వచ్చి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తారు? పండగండి, మాకంటే ఎవరున్నారు? బంధువులు, ఫ్రెండ్స్, ఇయ్యాలి వారు అన్ని మీరేగా. తీసుకోండి. అందుకే అందరం కలిసి తపాసులు పిలిచి గారే నాటుకుడు కూర తిని కొత్త సినిమా చూసి దీపావళి స్పెషల్ గా పరిచయం పెంచుకుందాం వచ్చాం. మీరు ఆశీర్వదించండి. రే మామా, పడరా కాళ్ళ మీద. దీపావళి మామూలు ప్లీజ్. మట్టి గట్ట ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంటికి వచ్చిన వాళ్ళని బయటకు వచ్చేస్తానంటే మర్యాద కాదు బాబు. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. ఏంటి మళ్ళీ గట్టిశాడా బుడంకాయ? రండి, మా ఇంటికి రండి. నాకిద్దరు కూతుళ్ళు ఉన్నారు. పరిచయం పెంచుకోండి, నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గా ఉండిపోదాం. అక్కమ్మా ఎక్కమ్మా రండి. హ్యాపీ దీపావళి. రండి, మన ఇంట్లో దీపావళి పండుగ చేసుకుందాం. చూపు చూడు. ఏమండి, అందరూ కలిసి గంగనదుల్లా గంతులేస్తున్నారండి. వాళ్ళు అక్కర్లేదనుకునేగా ఇంట్లో నుంచి బయటికి గంటేశాం. వాళ్ళు ఎట్టా వివరిస్తే మనకి. బుడంకాయ రావాయి బయటికి. ఏంటి మీరు ఇందాక గెంటేశారు కదా, ఓ కార్యం వచ్చి చూడండి. ఇప్పుడు చూడు. ఎంత బాగుంది. ఇదేలా
వాడు మన కోసం తెచ్చిన టపాకాయలు ధర్మారోగ్యాన్ని తగలేస్తుంది. ఏమన్నారు మనం వద్దనుకునేగా వాళ్ళని గెంటేసింది. రండి గారెలు ఎదురు గాని. ఎవరదే? ఏ ధర్మం, ఏమిటా ఈ కుప్పిగంతులు? ఎందుకన్నావు? చుట్టుపక్కల ఏళ్లలో ఉండాలా వద్దా? ఇది నా ఇల్లయ్యా. నేను కుప్పిగంతులు వేస్తాను, స్ప్రే కొట్టుకుంటాను. నీకెందుకో పొడుచుకొచ్చింది. ఈ గొడవ మేము భరించడం. ముందు వాళ్ళని వెళ్ళమని చెప్పు. మా ఇంటికి వచ్చిన చుట్టాలని వెళ్ళమంటానికి నువ్వెవడవయ్యా? వాళ్ళు ఏమి మీ ఇంటికి వచ్చిన చుట్టాలు కాదు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు. ఆహా, అందుక గెంటేసింది. గెంటేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా, మీ ఇంటికి ఎందుకు రావడం? వాడు పరిచయం పెంచుకోవడానికి వచ్చారయ్యా. ఇవాళ కొంచెం, రేపు ఇంకొంచెం, ఎల్లుండి ఇంకా ఇంకా పరిచయం పెంచుకుంటూ పోతాం. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోవయ్యా. ఇలా చూడండి, వాళ్ళు మొట్టమొదటి పరిచయం పెంచుకోవడానికి వచ్చింది మా ఇంటికి. మేం పరిచయంలో 2 కోర్సులు పూర్తి చేసాం. సీనియారిటీ మాకే ఉంది. వాళ్ళు పరిచయం పెంచుకోవాల్సింది మాతో. రండి, మన ఇంటికి వెళ్దాం. ఇందాక బయటికి గంటేశారు. తప్పేలేండి, రండి. ధర్మం గారు చెప్తేనే మేము వస్తాం. ఇది పద్ధతి అంటే. ఏ ధర్మం, చెప్పవయ్యా. బాబు వెళ్ళండి, వెళ్ళి చక్కగా పరిచయాలు పెంచుకోండి. ఏదైనా గొడిగాడు అనుకోండి, మా ఇంటికి వచ్చేయండి. నాకిద్దరు కూతుళ్ళు ఉన్నారు. వస్తామయ్యా. మీ కుటుంబం లాంటి కుటుంబాన్ని మేము ఇంతవరకు చూడలేదండి. మీరు చూపించిన అతి ప్రేమని, డబ్బుని చూసి మేము కొంచెం భయపడ్డాం. మీ మంచితనంతో అందరినీ గెలిచారు. మీ అబ్బాయి జాతకం ఇవ్వండి. హ్యాపీ దీపావళి. థాంక్స్. నీ బుద్ధి చూపించావు అనంతరం. కూర్చోండి. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక లిమిట్ ని మించి ఆపడం కుదరదు. అది అప్పుడు మీరందరూ ఎందుకయ్యా నాకు? గవర్నమెంట్ ఉన్నది మీ ఒక్కరి కోసమే కాదు, ప్రజల కోసం 4 మంచి ప్రాజెక్టులు వస్తున్నప్పుడు 1, 2 అనుమతించాల్సి వస్తుంది. రే వేణు, ఏంట్రా ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు? వాడిచ్చిన 50s బాగా పనిచేస్తుందండి. మరి నేనిచ్చిన సీలన్నిటికీ నాకు ఏనా? మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువే చేయించుకున్నారు. మిగతా వాళ్ళని 4 డబ్బులు చూడవండి. ఆర్డర్ మార్చవన్నమాట. మార్చడం కుదరదు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. జీవో కూడా పాస్ చేశాం. నిన్నే మార్చేస్తే, నీ గవర్నమెంట్ కూరిస్తే, నిన్ను ప్రతిపక్షంలోకి నెట్టేస్తే, ఇక నీ గవర్నమెంట్ ఉండదు ఆనందరావు. ఎంఆర్ఎస్ గారు, శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి. ఎంత ఖర్చైనా సరే. హాయ్ ఏమండి, జాతకాలు చూసారా? ఎప్పుడు వివాహం? వివాహమా? ఎవరన్నారు? ఏంటండి పరిచయం పెంచుకుని నచ్చామని జాతకం తీసుకున్నారు? జాతకం తీసుకున్నది మా అమ్మ నాన్న. వచ్చారు, పరిచయం పెంచుకున్నారు, మన ఫ్రెండ్స్ అయ్యాం. ఓకే. వివాహం అనేది వేరు. యో, ఇక్కడ కంజరాల అమ్మయ్య. ఆగండి. ఏంటండి నెత్తి మీద బండేశారు? వివాహానికి కొన్ని పొంతనలు చాలా ముఖ్యం. అవి మనకి అంతగా సరిపోలేదు. అది కాంచీపురం కంచరాలే కదండి? కాదు, కుంభకోణం కుంజిర. ఏ పొంతలో సరిపోలేదు చెప్పండి. వద్దండి, చెప్తే బాధపడతారు. ఐ వాంట్ టు సీ ద మేనేజర్. చెప్పబోతేనే బాధపడతాను. ఏదైనా పర్వాలేదు, చెప్పండి. చేయి చెప్పండి. అర్థమైందా? యా, ఇది మగ చెయ్యి, ఇది ఆడ చెయ్యి. అయ్యో, ఏమైనా సంబంధం ఉందా చెప్పండి. ఎవరిను పట్టుకు నలుపంటున్నావు? యావత్ భారతం భగ్గును మండిపోతుంది. కృష్ణరాయలు నలుపు, కృష్ణుడు నలుపు, కాళికాదేవి నలుపు, టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు, ఆ పియానో నలుపు, ద్రాక్ష నలుపు. అంతెందుకు, మొత్తం ప్రపంచాన్ని చూసే మనిషికున్న కనుగుంటే నలుపు. నేను అందుకే ముందు చెప్పనని చెప్పాను. మన రాష్ట్రంలో 2 విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు.
ఒకటి బలుపు, రెండు నలుపు. బహిరంగ క్షమాపణ అడుగుతావా అడగవా? అడుగు. అయ్యో కూల్. చూడండి, మిమ్మల్ని చూస్తే రంగే ప్రధాన కారణం అనిపించట్లేదు. వేరే ఏదో కారణం అయి ఉంటుంది, చెప్పండి. అదేం కాదండి, ఇదిగో ఇదే కారణం. షాపులు పడగొట్టండి రా, బస్సులు కాచండి రా, ఇవి తీసి మమ్మల్ని తగలబెట్టండి రా. కస్టమర్లు పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు? కస్టమర్లు మామా, తను చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. మేడం కంజరా. హలో మేడం, మీరు తెలుపు, నేను నలుపు, అదేగా సమస్య. నేను తెల్లగా మారి చూపిస్తా. నువ్వు తెల్లగా ఎలా మారుతావు? కావాలంటే తనకి తారు పూసి నల్లగా మారుతావా? షో, తెల్లగా మారి చూపిద్దాం. మీకేం కావాలంటారు? ఫేర్ అండ్ లవ్లీ. ఓ లారీడు కొనాలి కదరా. రే మామా, రే మామా, రే మామా, ఏంట్రా ఒళ్ళంతా దొడ్డ పుడుతుంది? అదే, నువ్వు తొందరగా తెల్లబడాలని నేనే అందులో కొంచెం బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేశా. ఏంటమ్మా అలా చిలకరిస్తావు? కుంకుమ పువ్వు అంత వేయకూడదురా. అయ్యో మొత్తం తాగేసిరా, కడుపులో గిడుపులో తిప్పేస్తుంది. స్టీల్ బాడీ ఏం కాదు. ఏమైంది శివాజీ? ఫోన్ వచ్చింది. ఏంటి శివాజీ, ఏమైంది? పిండేసింది. ఏంటా నడక? వెళ్ళి తొందరగా ఫోన్ కానివ్వండి. భయపడకడమ్మా, మన యజమానే ఎండలో ఒళ్ళు కందకుండా ఏసీ డ్రెస్ వేసుకున్నారంతే. శివాజీ, అయ్యో అయ్యో అయ్యో, ఇదేంటి శివాజీ, ఒకే ఒక్కటి సినిమాలో బురదలో దూకిన అర్జున్లా తయారయ్యావు. ముల్తానా మట్టి, నేచురల్ థెరపీ. కడుక్కొచ్చారంటే పచ్చ చెక్క కమలాసంలా ఉంటా. ఇప్పుడు అదుర్సు కదా? ఏం బాలేదు, ఏదో ఫోటో నెగటివ్ లా ఉన్నారు. ఏంటి ఎగతాడా? నల్లగా ఉన్నారు, కష్టపడి తెల్లగా మారుస్తూ బాగలేదంటారేంటి? మీ దగ్గర నాకు నచ్చిందా నలిపేనండి. ఇదేదో తెచ్చి పెట్టుకున్నట్టు. అమ్మయ్య, బ్రతికిపోయావురా. తొందరగా వెళ్ళి ఒంటికి పూసుకున్నా తెల్లబెట్టి కడుక్కొచ్చాయి. మరి ఎందుకండి నల్లగా ఉన్నారు? క్షమించండి, నేను చెప్పిన దాన్ని మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారని నేను అనుకోలేదు. నేను తిరస్కరించడానికి నిజమైన కారణం నలుపు కాదండి, జాతకం. చిత్త మృగశీర్ష ధనిష్టలకు వివాహంబు జరిగనేని సత్యము వరుణకు మరణ ప్రాప్తి, తప్పదు వధువుకు వైధవ్య ప్రాప్తి అని సుఖమహర్షి చెప్పారు. అబ్బాయి శివాజీది చిత్త, అమ్మాయి ఉమాదేవిది ధనిష్ట. దీన్ని రజ్జు దోషం అంటారు. 13 పొంతనల్లో ఏ పొంతన ఎలా ఉన్నప్పటికీ రజ్జు పొంతన చాలా ముఖ్యం. ఈ 2 జాతకాలకు పొంతన కుదరదు. వీరిద్దరి జాతకాల్లోనూ జన్మ లగ్నం నుంచి 2, 7, 9 స్థానాల్లో పాపగ్రహాలున్నాయి. భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అమ్మాయి వల్ల అబ్బాయికి గండం ఉంది.
కాదు కూడదని మీరు పెళ్లి చేస్తే అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం. ఏమిటి అంత మాట అన్నారు? ఇవిగో చూడండి, నాలుగు మీద మచ్చలు. నా వాక్కు భరిస్తుంది. మంచి చేయడానికి వచ్చారు. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీకే చెడు జరగకూడదని నేను అలా చెప్పాను. ఇంతేనా? ఇదా సమస్య? అయ్యో, మా జ్యోతిష్కుడు ఏం చెప్పాడు తెలుసా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు 200 కోట్లీశ్వరుడైన నేను 1000 కోట్లీశ్వరుని అవుతానంట. సెకండ్ ఒపీనియన్ కోసం రాజమండ్రి సిద్ధాంతి గారిని అడిగాం. ఆయన ఉన్నారో చెప్పనా? ఆల్రెడీ ఈ 2 జాతకాలకి పెళ్ళైపోయింది, కవల పిల్లలు ఆన్ ది వే అన్నారు. ఇందులో ఏది నమ్ముతారు? ఇవన్నీ పట్టించుకుంటే మనం ప్రశాంతంగా బతకలేం. నాకు మీరు నచ్చారు, మీకు మరి మధ్యలో ఇవన్నీ ఎందుకు? చచ్చే రోజు తెలిస్తే మనం బతుకుతున్న రోజు నరకం అవుతుంది. సంతోషమేనండి ముఖ్యం. నన్ను పెళ్లి చేసుకోవటం మీకు సంతోషమేగా? కూల్. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యయనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి గురువారం నాడు శ్రీ రామలింగం గారి ఏకైక పుత్రిక చెలసు ఉమాదేవికి, సుభాష్ నగర వాస్తవ్యులు శ్రీ బలరామయ్య గారి ఏకైక పుత్రుడు చిరంజీవి శివాజీకి వివాహం జరుపుటకు పెద్దలు సుముహూర్తం నిశ్చయించడమైనది. శాసనసభలో పాలకపక్షం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన కారణంగా గవర్నర్ ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించి 10 రోజుల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గడువు విధించారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకి నూతన మంత్రుల చేత గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. రండి రండి, నేనే తమ దగ్గరికి వచ్చేవాడిని బ్లెస్సింగ్ తీసుకోవడానికి. మీరు కొత్త మంత్రి, మీకు ఆ మర్యాద నేను ఇచ్చి తీరాలి. మీరు కింగ్ మేకర్ ని రుజువు చేసుకున్నారు. కృతజ్ఞుడయ్యా, కృతజ్ఞుడిని. కృతజ్ఞత మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. అయ్యా, తమరు ఆదిశేషులైతే నేను అల్శేషులయ్యా. జీవితాంతం తోకాడిస్తూ పడి ఉంటా. ఎందుకు పడగొడుతున్నారు? ఇక్కడ ఐటీ పార్క్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ కట్టడాలు కట్టడం తప్పు. పడగొట్టండి. ఏమనుకుంటున్నారయ్యా? మనిషికి కారణం చెప్తున్నారు, ఆవు అంటే పడగొడుతున్నారు. 50 కోట్లు తీసుకుని ఇంక మీద ఏ సమస్య రాదని చెప్పారు. ఇప్పుడు ఇదేంటయ్యా? సార్, ఇది కొత్త గవర్నమెంట్ ఆర్డర్. కావాలంటే నేను రేపు పొద్దున వస్తాను. ఈలోగా ఎవరితోనైనా మాట్లాడి ఏం చేయగలరో చేయండి. ఏ సార్, అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుంది. ఏ బుద్ధి లేని మీద ఇచ్చారు మీకు పర్మిషన్? నో, ఇది రాంగ్ ప్రాజెక్ట్. పర్మిషన్ ఇవ్వకూడదు. సార్, నేనేం తప్పు చేశాను సార్? నన్ను ఎందుకు ఇలా వేధిస్తారు? మంచి చేయడానికి వచ్చినందుకు ఎంత శిక్ష? అన్ని మెట్లు ఎక్కి దిగేశాం. టేబుల్ కి, బెంచ్ కి, అధికారికి, మంత్రికి, వాడు వీడని అందరికీ ఎంత దివాలో అంతా ఇచ్చేసాం. మీరిచ్చింది ఆ ముఠాకి, ఆ మంత్రులకి. మేము ఫ్రెష్ బోర్డంత ఖర్చు పెట్టుకొచ్చాను నాన్న. సీటు ఖరీదు, ఎలక్షన్ ఎక్స్పెన్స్, పబ్లిసిటీ ఎక్స్పెన్స్, ఎమ్మెల్యేలు కొనడం, కాస్ట్ ఆఫ్ పాలిటిక్స్ చాలా ఎక్కువైంది. ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి. మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఏంటి ఏమన్నారు? ఏం లేదు సార్, 200 కోట్లు. అందులో 25%, ఓ 50 కోట్లు మా సంక్షేమ నిధికి ఇచ్చేయండి. మిగతా నేను చూస్తే. నేనేమన్నా మృతం చేయడానికి పర్మిషన్ అడిగానా? సారా పర్మిషన్ అడిగాను. చెడగొట్టకు శివాజీ. గాంధీకి మండపం కట్టాలన్నా కూడా వీళ్ళు డబ్బులు అడుగుతారు. పర్మిషన్ ఉంటే కుదురుతుందా కుదరదా? మర్యాద డబ్బులు తీసుకుని నీకు మర్యాద ఏంట్రా? ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఆ యూనివర్సిటీ ఓపెన్ చేయడం కుదరదు. ఇవ్వను, ఒక్క పైసా కూడా ఇవ్వను. నేను కోర్టుకు వెళ్తాను. కింద కోర్టు, మధ్య కోర్టు, పై కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టు, అప్లెట్ కోర్టు, సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు అని ఈ దేశంలో న్యాయం అనేది ఏదో ఒక మూల కాస్త మిగిలే ఉంటుంది. దాన్ని తప్పితీస్తాను. వెళ్ళి ప్రయత్నించు. ఏం శివాజీ, ఎలా ఉన్నారు? మీ యూనివర్సిటీ పిల్లల్ని ఎంతవరకు వచ్చాయి? ఏమైనా సహాయం కావాలంటే అడగండి. నువ్వే పెద్ద మనిషివయ్యా. పేడ పురుక్కన హీనమైన వాడివి. నికృష్టమైన చదువుతావు. శివాజీ, తప్పు. ఆయన ఏదో కోపంలో అలా మాట్లాడితే నేను తర్వాత ఫోన్లో మాట్లాడతాను. క్యాస్ట్ ఐరన్ కేస్ గెలిచే తీరాలి. గవర్నమెంట్ మారితే వాడు పాస్ చేసిన జీవుని ఆర్బిటర్ గా వీళ్ళు క్యాన్సిల్ చేస్తారా? తప్పు. ఏ కోర్టులోనూ చెల్లదు. రేపు పొద్దున కోర్టుకు పోయి
ఓ రిట్టి పడేసి ఆ స్టే ఆర్డర్ వికెట్ చేయిస్తా, లేదా స్టే ఆర్డర్ తీసుకుందాం. ఇది నా 25 ఏళ్ల ఆశయం, 20 ఏళ్ల శ్రమ. నేను సంపాదించిందంతా ఇందులో పెట్టాను. హ, ఉన్న ఇల్లు ఉన్న ఆస్తి అంతా తాకట్టు పెట్టాను. దీన్ని ఎలాగైనా మీరే కాపాడాలి. దిగులు పడకండి, అన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టించి అప్రూవ్ అయిన తర్వాతే కదా స్టార్ట్ చేశారు. నేను చూసుకుంటాను. సుందరం సార్, ఫీజు సంగతి తర్వాత చూసుకుందాం. కొంచెం అడ్వాన్స్ ఇచ్చాను మనం. ఎంత సార్? 20 lakhs. 20 లక్షల? 200 కోట్ల ప్రాజెక్ట్ కాపాడబోతున్నానుగా. బ్యాంకులోనూ డబ్బు లేదు, ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ కూడా దాటేశాను. అడ్వాన్స్ నాకు ఆలోచుకోండి. ఏంటండి ఇది ఇరకాటంలో పెట్టారే? అయ్యయ్యో, మీరేం ఫీల్ అవ్వకండి. నేనేమైనా పుట్టేటప్పుడు కారులో పుట్టానా? చిన్న వయసులో చెప్పులు లేకుండా నడిచాను, బస్సుల్లో ప్రయాణించాను. మీరు ఈ కేసు గెలిపించండి, అది చాలు. తీసుకోండి. శివాజీ, నువ్వెంతో ఆశపడి కొనుక్కున్న కారు ఇది. సార్ కావాలంటే నేను డ్రాప్ చేస్తా. వద్దండి, కూల్. నాకు నడక అలవాటే. పద.